హే సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అవి కాదు, మన 3rd month యానివర్సరీ బాగా జరిగింది, ఎస్పెషల్లీ మందు దమ్ము లేకుండా, అందుకే థ్యాంక్స్. నువ్వు చెప్పేది నా మంచి కోసమే కదా, వాటన్నిటికీ ఎప్పుడో డివోర్స్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. యునో సంథింగ్, ఏంటి? నాన్నకి నువ్వు బాగా నచ్చేసావు. అప్పుడైతే అతి త్వరలోనే తొందరపడతావేంటి? నిదానమే ప్రధానము. Shall I drop you? నో నో నో, నా బండి ఉంది, వెళ్ళిపోతాను. Are you sure? Sure, see you. Take care. Bye. నేనే మర్చిపోయాను, అనవసరంగా గుర్తు చేసావు కదే. అన్నా మీరు ఆ రోజు సుమంత్ రిసెప్షన్ లో కలిసావే? ప్రేమ్, అవునా? ఎలా ఉన్నారు? బావునా. ఏంటన్నా తాగడానికి వచ్చారా? నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? లేదు లేదు, నా ఫీలింగ్ అది కాదు. డెక్కన్ ఛార్జెస్ గెలిచింది కదా, ఇక్కడ ముంబైలో ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు కూడా నాలా సోలోగా ఎంజాయ్ చేయడానికి వచ్చారేమోనండి. అంతేనంటావా? అంతేగా. Cheers. 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 ఇంకా ఎన్ని రోజులని మంచి వాళ్ళని నటించను. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది, అందుకే నేను గర్ల్ ఫ్రెండ్ బయట చేయట్లేదు. కానీ నువ్వు ట్రై చేసినా కుదరదు. యా ప్రేమ్, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంతేనా? ఊరు కదా, ఇప్పుడు నేనేమన్నానని నువ్వు అందుకాడ వెళ్ళా. నా ఏడుపు అది కాదు, మీరు నన్ను ఎగతాలు చేస్తున్నారు సరే. ఆ ముగ్గురు డబ్బా కళ్ళు నన్ను ఎగతాలు చేస్తున్నారా? సారీ సార్, నో మోర్ డ్రింక్స్, బార్ ఇస్ క్లోజ్డ్. ప్లీజ్ వన్ మోర్ లార్జ్. సారీ సార్, పోలీస్ ప్రాబ్లం సార్. లలలా. నాకు మందు కావాలి. డాట్. అయ్యయ్యో పోలీస్ రా, షట్టర్ మూసేసి త్వరగా పారిపోండి. అయ్యో పోలీస్ అతన్నా. నా గురించి నేను పోలీస్. అయ్యో బన్నీ సార్. ఓకే ఓకే. తెరవరా. ఎవరు లేరు సార్. అయ్యో మందు లేదు, చెప్తే వినిపించుకోరే. తెరో, ఇప్పుడు తెరుస్తా లేదా? ఎక్కడ చూసినట్టు. అయ్యో ఏం లేదన్నా, ఏం లేదన్నా, బ్రాందీ మాత్రమే ఉంది. అయ్యో జీతరా. అన్నా విస్కీ కదా కొట్టాము. అవునా? మరి బ్రాండీ అయితే ఎలా? మిక్స్ చేసి తాగితే సన్ రైజ్ లో తల పట్టేస్తుందన్నా. మిక్స్ చేసే కదా కొడుతున్నా. అర్థం కావాలి తమ్ముడు వాటర్ బాటిల్ ఇవ్వు. అన్నా ఒక చిన్న డౌట్, 10 గంటల పైన మందు అమ్మినా సీలేస్తామంటున్నారు, ఇప్పుడు అమ్మకపోయినా సీలేస్తామంటున్నారు. ఇంతకీ నువ్వు హీరోవా విలనువా? అయ్యో మళ్ళీ తిరిగి వచ్చా, షట్టర్ వేసేయాలి. అన్నాయ్, మనిషి సృష్టించిన దాంట్లో ఉపయోగపడేది రెండే, ఒకటి చుక్క, ఇంకొకటి చెక్క. అది చిప్స్ రా. అయ్యో కొట్టోడు చీటింగ్ చేశాడన్నా. సరే నేను సొంతంగా కవిత్వం చెప్పనా? చెప్పు ఏంటి? చెప్పు. లైట్ వేసి బండి నడపాలి, లైట్గా వేసుకుని ఎప్పుడు బండి నడపకూడదు. అర్రే, ఆహా, ఓహో, అర్థమైంది. That's it. అందుకేనా నేను అసలు బండి నడపనా? అవును, మరి నీ సంగతి ఏంటా? నేనే లైట్గా బండి నడపట్టదు, మరి టైట్గా నడుపుతున్నాను. వంపకరా, నీకు బాంబేలో ఉద్యోగం దొరికిందా లేక నీ సొంత వరకు పోతున్నా? నేనెందుకు సొంత ఊరెళ్ళాలన్నా? నేను తలుచుకుంటే నా కింద 100 మంది పనిచేస్తారు. రే బాగా ఖర్చు అవుతుందిరా. రే 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 ఏంటి? ఒక చిన్న రహస్యం చెప్తా. ఏంటి? నువ్వెవరితోనూ చెప్పావు కదా? చెప్పను. దొంగతనం చేయబోతున్నావు. ఎక్కడ? ఆ గోల్డెన్ థియేటర్ ఉంది కదా, అక్కడ. సాంబశివ. అతనే సాంబశివ రెడ్డి. అయ్యో అది సరే, మనం ఎందుకు ఇలా రహస్యంగా మాట్లాడుకుంటున్నాం? అవును, సేమ్ పిచ్ అంటే నువ్వు అక్కడ దొంగతనం చేయబోతున్నావా? ఎస్,
ఎప్పుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు. ఆ రోజు మేము దొంగతనం చేయబోతున్నాం. కావాలంటే ఒక పని చేయి, నువ్వు ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి దొంగతనం చెయ్యి. మేమంటే మేమంటే నేను, మహత్, సుమంత్, గణేష్. నలుగురు వేస్ట్ ఫెలోస్ రా. అమ్మా, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. ఈరోజు దేన్ని తీసుకొచ్చావురా? చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయనా. రేయ్ రేయ్, అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ చేస్తున్నా. అన్నా నాకు బాగా గుర్తుంది, నేనే కార్ డ్రైవ్ చేశాను. కారు డ్రైవ్ చేసింది నేనే, కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళామో గుర్తు రావట్లేదు. ఒక కొట్లో మనం అందుకున్నాం. కొన్నది నేను. కానీ షట్టర్ ఎత్తింది నేనేనబ్బా. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చేసాం. అన్నా ఏమైందన్నా? నీకేమీ గుర్తులేదా? నాకు ఆ వైన్ షాప్లో మందు కొనడం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. సరేనా, మరి నేను బయలుదేరుతాను, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. రేయ్, ఒక విషయం, ఇంకెప్పుడైనా మనం తాగితే ఒకే బ్రాండ్ మెయింటైన్ చేద్దాం. మిక్స్ చేయకూడదు. ఓకేనా.